హలో గైస్, వెల్కమ్ టు Starmanvith ఛానల్. ఫ్రెండ్స్ అందరికి ఫార్జీ ఎపిసోడ్స్కి అయితే సుస్వాగతం. ఈరోజు వచ్చేసరికి కొన్ని ఫార్జీ ఎస్ఎంపీ గురించి తెలుసుకుందాం. అండ్ ఆల్సో మన సర్వైవల్ ప్లేస్ని కూడా మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను. లెట్స్ గో గైస్. ఓకే, ఈరోజు అయితే ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని టిప్స్ అయితే ఇస్తాను. జాగ్రత్తగా నడవండి ఇక్కడ, ఎందుకంటే ఈ వాటర్లో పడ్డారా మీ సావే. నేను పడ్డాను, నాకు చచ్చిపోయాను. నేను అంటే బయటికి రాలేకపోయాను అనమాట. ఇవన్నీ క్లైమ్ చేసుకున్న బ్లాక్స్ అనమాట. అంటే మనం తీయలేం, చూసారా, ఈ కాంట్ బ్రేక్. అందుకనే ఆ సమయంలో ఏమైందంటే ఏది బ్రేక్ చేయకుండా మొత్తం తిరిగాను ఎలా చేయాలని. చివరికి ఒక దగ్గరకు వచ్చానులేండి. ఆ వాటర్లో అయితే ఖచ్చితంగా పడకండి. అసలే ఇప్పటికే మధ్యాహ్నం నుండి రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు టైం చూస్తారంటే మీరు, ఇదిగోండి 7:20 PM. చాలా టైం అయితే అయిపోయింది. మధ్యాహ్నం ఎప్పుడు 4 కల్లా, మధ్యాహ్నం కూడదులే 4 కల్లా స్టార్ట్ చేశాను నేను. ఇప్పటికి అయిందన్నమాట. అంటే మధ్యలో కొన్ని పనులు చేశానులేండి, అలా ఏమనట్లే. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం కొన్ని ఇలానే పోయిందన్నమాట. రికార్డింగ్లోనే చాలా దారుణంగా పోయాయి. సో మనం అయితే జాబ్ స్కిల్ చూసినట్టయితే నాది 3.9 XP మాత్రమే ఉంది. చూసారు కదా, క్లిక్ టు వ్యూ లెవెల్ బోనసెస్ అని. దీనిలో మనం ఈ పికాక్స్ని లెవెల్ 3 అప్పుడు క్లైమ్ చేసుకోవచ్చు అనమాట. సో నా దగ్గర వచ్చేసరికి 1 ఉంది, నా లెవెల్ 1 అనమాట. సో దాన్ని పాస్ చేయడానికి ట్రై చేయాలి. ఇది మీకు తెలిసిందే షాప్ అని. అండ్ ఆల్సో నా దగ్గర ఐటమ్స్ ఏం లేదనుకుంటున్నారు కదా, ఇది కూడా ఉంది. ఇప్పుడు అవన్నీ పెట్టేసుకుందాం క్రమ పద్ధతిలో. ఇది ఇక్కడ పెట్టేసుకొని ఈ రెండింటి వైపు పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు క్వెస్ట్లు కూడా ఉన్నాయి. ఆ క్వెస్ట్లు కూడా కంప్లీట్ చేయాలి. ఆ దగ్గర క్వెస్ట్ తీసుకున్నాం ఫస్ట్ ఎపిసోడ్లో. క్లైమ్ ద ఏదంటది, క్లైమే అడిగాడు కదా, ఏంటిది చూద్దాం. క్రియేట్ ఏ క్లైమ్ ఏరియా, సెట్ ఏ క్లైమ్ ఏరియా, ఏంటిది ఫేవరెట్ ఏ క్లైమ్ ఏరియా. ఓకే, కొంచెం లాగ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం మన పోర్టల్ ద్వారా అయితే వెళ్ళిపోద్దాం. ఏదో ఓవర్వరల్డ్ అని రివ్యూలు ఉంది నాకు, అదిగో. ఓకే, ఓవర్వరల్డ్ అయితే క్లిక్ చేసేద్దాం. టెలిపోర్టెడ్. ఇప్పుడైతే మీరు చూడొచ్చు, ఏంటి బ్రో ఐస్ బ్రేయన్ తీసుకున్నావు నువ్వు అని. నేనేం ఐస్ బ్రేయన్ తీసుకోలేదు బ్రో, నేను చెప్తానులేండి. ఫస్ట్ కొన్ని బ్లాక్స్ కలెక్ట్ చేసుకుందాం, అంటే ట్రీస్ కలెక్ట్ చేసుకుందాం. సాప్లింగ్స్ కావాలి నాకు. అప్పుడప్పుడు ఇలా చేయండి గైస్, అంటే వెళ్తున్నా కూడా కదలలేకుండా ఉంటే అలా చేయండి. నేను సాప్లింగ్ అయితే తీసుకుంటున్నా, మీకు ఏం చెయ్యాలో కూడా చెప్తాను. మీరు చచ్చిపోయినట్టయితే ఆ క్లైమ్ ఏరియాని మళ్ళీ మీరు ఎలా టెలిపోర్ట్ అవ్వాలో కూడా చెప్తాను. జాగ్రత్త వినండి. ఇది ఫార్సీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, జస్ట్ టెస్ట్ చేస్తున్నా. ఒకసారి ఇలానే అయిపోయిందన్నమాట. అంతెందుకు ఈరోజే అయింది అది. సో నాకు వచ్చేసరికి నేను టెలిపోర్ట్ అయ్యాను, చచ్చిపోయాను అనమాట. కావాలని హబ్కి వెళ్ళాలని. నాకు ఇప్పటికీ అర్థం కావట్లా హబ్కి ఎలా వెళ్ళాలని చచ్చిపోకుండా. సో అందుకని హబ్కి వెళ్ళాలని చూసుకుంటే ఏమైందంటే ఇంకో దగ్గర పడ్డా. ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉండగా నాకైతే అర్థమైంది ఎలా వెళ్ళాలని. అండ్ ఇలాంటి కొన్ని ల్యాగ్స్ ఉంటాయి, పట్టించుకోకండి. ఇది ఒక స్టార్టప్ సర్వర్ కాబట్టి ఇలానే ఉంటుంది. నాకు సాప్లింగ్ వస్తే నేను పోతా పోయా. స్లాప్లింగ్ ఒక్కటి చాలు నాకు. అండ్ భయం కూడా బాగుంది ఇక్కడ, బాగుంది బ్రో. నిజంగా ఆ ఏరియా క్లైమ్ చేసుకోకపోతే ఈ ఏరియా వచ్చుంటే దానికన్నా ముందు ఈ ఏరియాలో ఉండిపోయేవాడిని. నాకు ఐస్ బేమ్స్ కూడా చాలా ఇష్టం అనమాట, బాగుంటాయి అవి. ఫస్ట్ నాకు స్లాప్లింగ్ కావాలమ్మా. రే స్లాప్లింగ్ రా, ప్లీజ్ రా. రే సాప్లింగ్ రా. సాప్లింగ్స్ అయితే రావట్లేదు ఏంటి గైస్. అండ్ ల్యాగ్ కూడా వచ్చింది కొంచెం. ఓకే, మనమైతే ఆ పంకిన్స్ని అయితే తీసుకుందాం. ఈ లోపల వస్తే ఓకే, లేకపోతే మనమే ఇంకో చెట్టును కొట్టాలన్నమాట. ఓకే, సాప్లింగ్ రాలేదు. సాప్లింగ్ అయితే రాలేదు. ఇంకో చెట్టుని అయితే కొడేద్దాం. మీకు కొంచెం ఏంటబ్బా ల్యాగ్ అయిపోతుంది అనిపించవచ్చు, బట్ ఫీల్ అవ్వకండి గైస్. మీకు ప్రతిదీ ఎస్ఎంపీ గురించి ప్రతిదీ చద్దా అని, దాని తర్వాత అసలైన సర్వైవల్కి వద్దామని నా ప్లాన్స్ అన్నమాట. ఎందుకంటే ఫార్సీ ఏదైతే ఇది ఉందో సరిగ్గా మీకు అర్థం కాదు. ఈ ఎస్ఎంపీ వచ్చేసరికి నేను ఓన్గా ఎక్స్పెరిమెంట్లు చేసి ఏడ్చుకొని కష్టపడి అయితే చేస్తున్నాను. దీనికి ఒక్క సబ్స్క్రైబ్, ఒక్క లైక్ కూడా వేస్తే నాకు చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది అన్నమాట. సో ప్లీజ్ ఇవన్నీ చేసేయండి.
నాకు కొంచెం లాగ్ అవుతుంది, ఒక్క నిమిషం గైస్. నోటిఫికేషన్స్ అయితే క్లియర్ చేసుకుందాం. ఓకే, అంటే ర్యామ్ డిక్రీస్ అవుతుందని చేసేసుకున్నాను గైస్. అది నాకు ఒక్క శాప్లింగ్ పోతే ఇంత అడుగుతున్నాను చూడండి నేను. ఆ ఒక్క శాప్లింగ్ ఏంటిది రే? ఓకే, ఇదేనా స్టిక్ ఇది సార్? శాప్లింగ్ సార్, శాప్లింగ్ అయ్యా, శాప్లింగ్ ఇవి పైన పెట్టేసుకుంటూ శాప్లింగ్ వస్తే అర్థమవుతుంది మనకి. శాప్లింగ్ ఒక్కడ దొరకట్లేదు మనకి. ఓకే, శాప్లింగ్ అయితే దొరికేసింది, కానీ ఈ ఒక్క చెట్టు కూడా వేద్దాం అనుకుంటున్నా. ఈ ఒక్క చెట్టు కొట్టేసి మీకు ఇంకా ట్యూటోరియల్ మొత్తం చెప్పేస్తాను, క్లైమ్ ఎలా చేసుకోవాలి. ఫ్రీగా క్లైమ్ అయితే ఇస్తున్నాను అనమాట మనకి ఫాజీ వచ్చేసరికి. నాకు లాస్ట్ ఎపిసోడ్ అయితే తెలియదు, కొన్ని ఎక్స్పెరిమెంట్లు కొన్ని అతని వీడియో ఇంకా ఇన్డెప్త్గా చూడడంతో నాకు అయితే అయ్యిందన్నమాట. ట్యూటోరియల్ వీడియో ఖచ్చితంగా చూడండి గైస్. ఫాజీకి వచ్చేటప్పుడు దానిలో చాలా తక్కువ చెప్తున్నా కదా. ఈ ఎస్ఎంపీలో అయితే మీరు చాలా చెయ్యాలి, అతను చెప్పింది చాలా తక్కువ. సో ఇప్పుడు వచ్చేసరికి నేనైతే హోమ్లో లేను. ఓకే, నేనైతే హోమ్లో లేను. ఇప్పుడు నేను హోమ్కి ఎలా వెళ్ళాలి? స్లాష్ కొట్టండి. స్లాష్ కొడితే మీకు అంటే మీకు దీనిలో అయితే నాకు తెలీదు, నేను ఫోన్లో కీబోర్డు మౌస్ కనెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఈజీగా అయిపోతుంది. లేదనుకోండి మీరు చాట్ బాక్స్ని ఓపెన్ చేసుకొని స్లాష్ కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ హోమ్ అని కొట్టండి. హోమ్ కొట్టారు కదా, స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇచ్చాక మీకు స్టార్ మార్క్ ఒకటి ఉంటుంది కదా, స్టార్ మార్క్ ఇచ్చేసి మీ పేరు అయితే కొట్టేసుకోండి. Starmanvith నా పేరు, ఎంటర్ కొట్టండి. ఇక్కడ డు నాట్ మూవ్ టెలిపోర్టింగ్ అని చూపిస్తుంది. టెలిపోర్టెడ్ అయిపోయింది. సో ఇది వచ్చేసరికి నాకు క్లైమ్ ఏరియా అనమాట. అంటే క్లైమ్ ఏరియా కాదు, నేను హోమ్గా సెట్ చేసుకున్న ఏరియా అనమాట. సో ఇది వచ్చేసరికి నా ఇల్లు నేను పెట్టుకున్నా. సో నేను కేవలం అయితే ఈ సిరీస్ని అయితే రన్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదైతే బాగా చూడండి గైస్, మీరు ఎక్కడికి వెళ్ళినా ఇది యూజ్ అయితే అవుతుంది. బికాజ్ చాలా మందికి ట్రిక్ అయితే తెలియదు కాబట్టి మీరు సేమ్ అంటే టెలిపోర్ట్ అని కొట్టి మీరు టెలిపోర్ట్ ఆస్క్ హియర్ అని కొట్టామనుకోండి, ఎంటర్ కొట్టామనుకోండి, ఏ ప్లేయర్ అయితే మీరు అనుకోవాలనుకుంటున్నారో పక్కన ప్లేయర్ నేమ్ అయితే కొట్టామనుకోండి. మీ ఫ్రెండ్ ఎస్ఎంపీ మీతో ఆడుతున్నా అనుకుందాం, ఫార్జీ ఎస్ఎంపీ. సో ఆడుతున్నాను అనుకోండి, మీరు ఇలా పెట్టారు అనుకోండి, వాళ్ళకి యాక్సెప్టెన్సీ అనేది ఒకటి వస్తుంది అన్నమాట. సో యాక్సెప్టెన్సీ మీరు చేశారు అనుకోండి, మీరు కూడా ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడికి వచ్చేసాక మీరు హ్యాష్ట్యాగ్ క్లైమ్ మేనేజ్ ఎంటర్ కొట్టానుకోండి, అక్కడ ప్లేయర్ నేమ్ పక్కన రాయాలన్నమాట. ప్లేయర్ నేమ్ కొట్టానుకోండి, అతనికి మీ క్లైమ్ ఏరియాలో ఓనర్షిప్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా? మీరు నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఎవరినో ఒకటి తెస్తాను. అండ్ ఆల్సో ఈ ఏరియాలో వాన్లు ఎక్కువ పడుతున్నాయి అబ్బా, నిజంగా చాలా వాన్లు పడుతున్నాయి. అచ్చా, ఓకే, మనమైతే లాస్ట్ ఎపిసోడ్ కన్నా $300 అయితే ఎక్స్ట్రాగా ఎర్న్ చేసాం. సో వచ్చేసరికి ఇది మన ఇల్లు అనమాట. సో ఈ సిరీస్ మొత్తం కేవ్లోనే రన్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో మనమైతే ఇలా ఇది మూసేసుకోవాలి. ఫస్ట్ ఎపిసోడ్ స్ప్రూస్ వుడ్ వచ్చింది కదా, దాని నుండే తీసుకున్నా. ఓకే, అండ్ ఆల్సో నేను ఇలా చోట్లు కనుక్కుంటున్నప్పుడు నాకు కొన్ని కూడా దొరికాయి. సో ఇది వచ్చేసరికి మెయిన్ ఏరియా అనమాట. ఇలా వస్తాం మనం, ఇక్కడ బెడ్ ఉంటుంది, ఇక్కడ ఫర్నెన్స్ ఉంటుంది, అక్కడ క్రాఫ్టింగ్ టేబుల్, ఇక్కడ ఒక టార్చ్ అనమాట. ఇది వచ్చేసరికి డైనింగ్ టేబుల్ లాగా అనమాట. సో మనకి కిందకి వెళ్ళాలి. అండ్ ఆల్సో మన ప్లేయర్స్ అయితే పడుకున్నారు, మనం కూడా పడుకుందాం. అప్పుడే పొద్దున అయితే అయిపోతుంది, ఎవరికి ఫస్ట్ ఎయిడ్ అవ్వకుండా అయితే ఉంటారు. మనం చాట్లోకి వెళ్ళి అయితే స్లీప్ అని అయితే కొడేస్తే స్లీప్ అవుతారు. అండ్ ఆల్సో చూసారు కదా, రీస్పాన్ పాయింట్ అయితే సెట్ అయిపోయింది. రీస్పాన్ పాయింట్ సెట్ అయిపోతే మీరు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళరు, ఒక స్పెసిఫిక్ టైంలోకి అయితే వెళ్తారన్నమాట. ఓకే, స్పెసిఫిక్ టైంలోకి అయితే వెళ్ళిపోతారు. ఇలా ఇలా ఇక్కడికైతే వచ్చేస్తారు, లేకపోతే ఇక్కడికైతే వస్తారన్నమాట. ఈ ఏరియాకి వచ్చేసరికి నేను ఇలా అయితే డిగ్ డౌన్ అయితే చేశాను. ఇలా డిగ్ డౌన్ చేసి ఈ ఏరియాని మొత్తం అయితే చేశాను. సో ఈ ఏరియాని నేను ఇక్కడ ఒకలాగా ఇదో ఇటు ఇక్కడ ఒక లైన్స్ అనమాట, ఇక్కడ ఒక లైన్స్, ఇక్కడ ఒక లైన్స్ వేసేస్తాను. ఇది ఒక 4 రూమ్ అని అయితే చేసేస్తాను. 4 రూమ్ కాదులే, ఒక 2 రూమ్స్ ఆర్ 3 రూమ్స్ అయితే చేస్తాను. ఈ ఏరియా మొత్తం చెస్ట్ ఏరియా, ఈ ఏరియా మొత్తం నా లివింగ్ బెడ్రూమ్కి అయితే చేసేసుకుందాం అని అయితే అనుకుంటున్నాను నేను. అండ్ ఎన్చాంటింగ్ టేబుల్ ఇవన్నీ అయితే ఇక్కడ ఇటు వెళ్ళి ఇక్కడ డిగ్ చేసి మళ్ళీ కిందకి అనమాట, లేకపోతే ఇక్కడ నుండి ఏదైనా కనెక్షన్ ఇచ్చి ఇటువైపు వెళ్ళిపోదాం, అలా అయినా చేసేసుకోవచ్చు మనం. అండ్ మెసేజ్లు అయితే వచ్చేస్తున్నాయి. ఓకే,
మనం ఇప్పుడు రీస్పాన్ పాయింట్ అయితే సెట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే నేను $300 ఎలా ఎర్న్ చేసాను చెప్తాను. యాజ్ ఎ మైనర్ ఫస్ట్ నేనైతే ఇది తీసుకుంటాను. తీసుకున్న తర్వాత మీకు ఓకే దీనిలో కోల్ లేదు గైస్, మన దగ్గర కోల్ కూడా లేదు. సో మనం ఏం చేయాలంటే తీసుకో, మన జంగిల్ వుడ్ అయితే దగ్గరలో ఉంది గైస్. జంగిల్ వచ్చారు అందుకని వాడేస్తాను, లేదనుకో నేను ఎందుకు వాడతాను. సో ఇప్పుడు వచ్చేసరికి ఫుడ్ అయితే తిందాం. ఫస్ట్ స్లాష్ సెల్ అయితే కొట్టేయండి. స్లాష్ సెల్ కొట్టి ఎంటర్ కొట్టండి. కొట్టిన తర్వాత మీకైతే కాపర్ ఇంగెట్ కనిపిస్తుంది కదా, ఒక ఇంగెట్ పెట్టండి. ఒక ఇంగెట్ పెడితే మీకు ఎంత రేటో చూపిస్తుంది. చూసారు కదా, ఒక ఇంగెట్ వచ్చేసి $3 అన్నమాట. ఇప్పుడు అదేంటి బ్రో మనకి కదా లాస్, కోల్ ఇవన్నీ బర్న్ చేసుకోవాలి కదా అని అయితే మీరైతే అనుకోవచ్చు. ఒకసారి నేను రా ఇంగెట్ అయితే తీసుకుంటున్నా చూడండి. హ్యాష్ట్యాగ్ సెల్, హ్యాష్ట్యాగ్ అంటున్నా స్లాష్ సెల్ స్లాష్ వచ్చింది, ఎంటర్ కొట్టండి. ఇక్కడ మీరు రా ఐరన్ అయితే రా కాపర్ అయితే ఒకసారి పెట్టి చూడండి ఎంత ఉంది. చూసారా *1 అయితే ఉంది. చూసారా *3 అయితే ఉంది, అంటే దానికంతా 3 times ఎక్కువ అనమాట. సో ఇప్పుడు ఇదంతా పెట్టేసాం అనుకోండి, మనకి ఎంత వచ్చింది $192. చూసారా ఈజీగా అయితే మనీ అయితే ఎర్న్ చేసేసుకోవచ్చు దీని ద్వారా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీకు ఏదో నాయిస్ అయితే వినిపించింది అందుకని ఆగిపోయాను. అండ్ ఆల్సో మీకు ఏది మనం అమ్ముకుంటే బెస్ట్ అని మీకు తెలియాలనుకోండి, స్లాష్ షాప్ అయితే క్లిక్ చేసి ఎంటర్ కొట్టండి. మీరు ఇక్కడ చూస్తారన్నమాట. ఇవన్నీ చూసిన తర్వాత మీరు ఇక్కడికి వెళ్ళేస్తే మీరు నేను మైనర్ కాబట్టి మైనింగ్కి వెళ్ళిపోదాం. ఇక్కడ మైనింగ్ వెళ్ళిపోతే మీకు అన్ని రేట్స్ ఉంటాయి అన్నమాట. రా ఐరన్ అంతా 3.5, ఐరన్ ఇంగెట్ అంతా 7, రెడ్ స్టోన్ అంతా 4.5 ఇలా అయితే ఉంటుంది. డైమండ్ హైయెస్ట్ అనమాట, $500 అయితే ఉంటుంది. హైయెస్ట్ వచ్చేసరికి డైమండ్కి అయితే ఉందన్నమాట. చూసినట్టయితే మనకి $500. ఓకే $500. హ్యాష్ట్యాగ్ షాప్, మళ్ళీ అనుకోకుండా బ్యాక్ అయితే కొట్టాను నేను. మైనింగ్ ఓకే, డైమండ్ అయితే హైయెస్ట్ అనమాట. ఎమరాల్డ్ వచ్చేసరికి $50. ఇలా అయితే మీరైతే ఇక్కడ నుండి తీసుకోవచ్చు. ఇదనే కాదు, మీరు ఫార్మ్స్ ఏమైనా ఫార్మింగ్ ఏమైనా చేద్దాం అనుకుంటుంటే, జాబ్స్ అని కాదు కానీ జాబ్స్ వచ్చేసరికి స్పెసిఫిక్ గైస్. అంటే మీరు మారచ్చు, జాబ్స్ అనేది మారచ్చు, బట్ మీరు క్లైమ్ చేసుకోవాలనుకుంటే మీ ఇష్టం అనమాట, ఏదన్నా చేసుకోవచ్చు. ఇక్కడ పైన చూడండి చెస్ట్ అనేది యాడ్ అయింది, చూపిస్తాను చూడు. ఇదిగో ఈ చెస్ట్ వచ్చేసరికి అలాంటిది అనమాట. అది షాప్ అనమాట. మన ఫాజీ వచ్చేసరికి అలా పెట్టాడు. మనకి ఫాజీకి కూడా బడ్జెట్ ఉండక్కర్లేదా ఏంటి? ఓకే వచ్చింది. మైనింగ్ చూసారు కదా, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మళ్ళీ అదొక్కటే కాదు చూపిస్తాను ఆగండి. ఇంకా ప్రతిసారి హ్యాష్ట్యాగ్ షాప్ అని అయితే కొట్టలేకపోతున్నా, స్లాష్ షాప్ అయితే కొట్టలేకపోతున్నా. సో ఇక్కడ ఫార్మింగ్ వచ్చేద్దాం. ఫార్మింగ్ వచ్చేస్తే మీకు సరిపోయింది, ఇలా కాదు, స్లాష్ షాపు ఎంటరు ఫార్మింగ్. ఓకే హైయెస్ట్ వచ్చేసరికి మిలన్స్ ఉంటుంది అన్నమాట. $1 మిలన్స్ కాదు ఏంటది, పంకిన్స్ ఏదో చూసాం కదా. హైయెస్ట్ పొటాటో ఓకే, పొటాటోకి అయితే హైయెస్ట్ ఉంది 3.5 అనమాట. క్యారెట్కి కూడా హైయెస్ట్ ఉంది. వీట్ అంతా 3 అనమాట. అండ్ బీట్రూట్ ఇది ఉంది. అండ్ ఆల్సో మిలాన్ సీడ్స్, కోకో బీన్స్కి అయితే చాలా $5 అయితే ఉంది రేట్ వచ్చేసరికి. నా దగ్గర కోకో బీన్స్ అదిగోండి అటువైపు వెళ్తే మనకి ఇది వస్తుంది అనమాట, ఏంటంటే జంగిల్ అయితే. సో అక్కడికి వెళ్ళైతే మనకు కోకో బీన్స్ని అయితే నేను చేద్దాం అనుకుంటున్నాను ఫర్ అర్నింగ్. అండ్ యాజ్ ఎ మైనర్ నేను ఇవి కూడా చేసేస్తాను. ఓకే ఇప్పుడు వచ్చేసరికి మనం క్లైమ్ ఏరియా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మీరు లివింగ్ ఏరియాకి వెళ్ళిపోవాలన్నమాట. సో మీరు ఇప్పుడే ఇక్కడ వచ్చేయండి. వచ్చేసాక మీరు స్లాష్ క్లైమ్ అని అయితే కొట్టి ఎంటర్ కొట్టిన తర్వాత మీకు ఇవన్నీ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీకు అన్నోన్ మ్యాప్ క్లిక్ టు వ్యూ నియర్ బై క్లైమ్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి
మీరు ఎంత క్లెయిమ్ చేసుకోవాలంటే అంత క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది అన్నమాట. సో ఇది 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 సో ఇది ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి. ఓకే, చంక్ క్లైమ్డ్. ఇప్పుడు మీరు చూసినట్టయితే నా చంక్ అనేది అయితే క్లైమ్ అయిందన్నమాట. ఎంతవరకు అంటే ఇంతవరకు చూసారా, చాలా తక్కువ అయితే క్లైమ్ అయిపోయింది. ఈ క్లైమ్ అనేది హోమ్ నుండి అయితే వద్దు అనమాట. మీరు హోమ్ అని ఒకటి పెట్టుకుంటారు కదా, అక్కడ నుండి అయితే వద్దు. చూసారా, ఇదిగోండి ఈ క్లైమ్ ఏరియా అని వచ్చేసరికి ఈ పార్టికల్స్ వచ్చేసరికి ఈ గ్రీన్ పార్టికల్స్ అంతా మనదే అనమాట. ఇది వచ్చేసరికి వేరే అనమాట. అంటే 2 చంక్స్ని అయితే మనం అయితే తీసుకున్నట్టు అర్థం అనమాట. 2 చంక్స్ని తీసుకున్నా. అండ్ ఆల్సో #క్లైమ్ అని కొట్టి ఎంటర్ కొట్టాం అనుకుందాం. ఇప్పుడు మళ్ళీ అన్నోన్ మ్యాప్ కొట్టాం. ఇప్పుడు మనం ఎంత క్లైమ్ చేసుకున్నాం అంటే ఇది కూడా క్లైమ్ చేసేసుకున్నాం. చూసారా, బార్డర్ అనేది పెద్దదైంది. చూసారా, ఇక్కడ బార్డర్ అయింది, ఇక్కడ బార్డర్ ఉంది, ఇక్కడ బార్డర్ ఉంది. ఇంత బార్డర్స్ అయితే మనకైతే ఉంటాయి. అండ్ ఆల్సో క్లైమ్ అని మళ్ళీ కొట్టినట్టయితే మీరు క్లైమ్ అని మళ్ళీ కొట్టి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే మీకు ఇవన్నీ ఉంటాయి కదా, ఇక్కడ మీకు ఉంటుంది. ఆగని చూపిస్తాను. డిలీట్ క్లైమ్ అనేది కూడా ఉంటుంది. పర్చేస్ కూడా చేసేసుకోవచ్చు. అంటే ఒక సర్టెన్ లిమిట్ వరకే. ఇప్పుడు చూడండి, నేను క్లైమ్ కొడతాను. క్లైమ్ అని కొట్టి ఎంటర్ కొడదాం. ఎంటర్ కొట్టి అన్నోన్ మ్యాప్స్లోకి వెళ్ళిపోయి ఇది కూడా క్లైమ్ చేసాం అనుకోండి, ఒక స్పెసిఫిక్ లాగా అయితే అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు మీరు ఈ పార్టికల్స్ అనేది అన్నోయింగ్గా ఉన్నాయి. అండ్ ఆల్సో ఈ దాటే అనుకుంటే ఆడచ్చు. బట్ ఈ క్లైమ్లో ఉంటేనే బెస్ట్ అనమాట. ఇవన్నీ మన క్లైమ్స్ అనమాట. సో ఈ పార్టికల్స్ అనేవి మీకు అర్థం కాలేదు, క్లైమ్ ఎలా చేసుకోవాలో అర్థం కాలేదు అనుకుందాం. సో మీరు ఈజీగా అలా బార్డర్స్ పెట్టేసుకొని క్లైమ్ అయితే చేసేసుకోవచ్చు. అండ్ మీకు ఈ పార్టికల్స్ అనేవి చాలా అన్నోయింగ్గా అనిపించాయి అనుకోండి, #settings అని కొట్టి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టాక మీకు ఇవన్నీ వస్తే ఇక్కడ మీకు చార్ట్ సెట్టింగ్స్ అని ఉంటాయి. చార్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళి చార్ట్ మెన్యూ, చార్ట్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. డిస్కార్డ్ అవన్నీ ఉంటాయి. సో అవి కూడా మీరైతే చెక్ చేసేసుకోవచ్చు. మనకి కావాల్సింది ఈ పార్టికల్స్ అనేది ఆఫ్ చేయడం. మీరు #settings అని కొట్టి ఇక్కడ రెస్టారెంట్ ఉంది కదా, రెస్టారెంట్ మీద క్లిక్ చేసి దీన్ని కనుక ఇలా కాల్ చేస్తుంటే ఫాల్స్ అని చూపిస్తుంది. ఇది చూసారా, ఇప్పుడు మన క్లైమ్ ఏరియా వచ్చారో మనం చూడలేము అనమాట. సో పార్టికల్స్ కూడా ఉండదు. అండ్ ఆల్సో మోర్ ఓవర్ ల్యాగ్ అవ్వకుండా ఉంటుంది అండ్ చక్కగా ఉంటుంది అన్నమాట. సో యాక్చువల్లీ ఈ ఎపిసోడ్లో డెకరేషన్ పార్ట్ చేద్దాం అనుకున్నాను మన రూమ్కి వచ్చేసరికి. సర్లేండి, నేను ఆఫ్లైన్లో డెకరేషన్ పార్ట్ చేసేసుకుంటాను. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై ఫ్రెండ్స్, బాయ్.